అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో కూడా 2 వంటలు చూస్తూ, ముఖ్యంగా ఆ సీజన్కి సంబంధించిన వంటలు చూస్తూ, ఆ సీజన్లో దొరికేటువంటి ద్రవ్యాలను వాడుతూ, వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుంటూ, ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని చిట్కాలు తెలుసుకుంటూ మనం ఈ ఎపిసోడ్లోకి 2 వంటలతోటి ఎంటర్ అవుతున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం 2 వంటల్ని చూస్తాం. మొదటి వంట ఉలవల పచ్చడి, రెండోది రాగి పచ్చి శనగల దోశ. ఈ 2 ఐటమ్స్ ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా మొదటి ఐటమ్ ఉలవల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉలవల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ఎండుమిర్చి 4, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. మనం ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఉలవలు మనకి బ్లాక్గా ఉన్న ఉలవలు కూడా దొరుకుతాయి. ఉలవల్ని ఉలవచారుగా కాసుకొని మనం వాడుకోవటం మన వంటల్లో, అది అందరికీ తెలిసిందే. అదేవిధంగా దీంతో ఇంకా ఎన్నో రకాల సలాడ్స్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, అంటే లడ్డూస్ చేసుకోవచ్చు, ఈ విధంగా పొడులు చేసుకోవచ్చు, చట్నీస్ చేసుకోవచ్చు, అలా ఎన్నో రకాలుగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. దీని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు. ఉలవలు నానబెట్టి గుర్రాలకి, గేదెలకి, ఆవులకి పెట్టేవాళ్ళు అనమాట. అందుకని దాన్ని హార్స్ గ్రామ్ అంటారు. ఇది ఇంట్లో ఆల్మోస్ట్ అంటే చాలా మంచిదండి. ఇది తినే వాళ్ళకి వెయిట్ లాస్, అంటే వెయిట్ ఎవరైతే లాస్ అవ్వాలనుకుంటారో ఇది మంచి సబ్స్టిట్యూట్. వాళ్ళకి బలానికి మనం కండ పుష్టి జరుగుతుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ పెరగరు అనమాట. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది. ఎస్పెషలీ లేడీస్కి ఎవరికైతే సైకిల్స్ సరిగా ఉండవో, వాళ్ళకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఇది వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో దీన్ని తీసుకున్నట్టయితే వాళ్ళకి పీరియడ్స్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ నుంచి వాళ్ళు మంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి లేడీస్ కంపల్సరీగా దీన్ని వాడటం ఖచ్చితంగా మంచిది. ఎస్పెషల్లీ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పటి నుంచే ఈ ఉలవల్ని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక లడ్డులాగా లేకపోతే ఏదో ఒక రూపంలో సలాడ్ రూపంలో ఇస్తుంటే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఆడవాళ్ళ సమస్యల నుంచి వాళ్ళకి మంచి ఉపశమనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్, మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి, అంటే ఎవరికైనా యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉన్నా, లేకపోతే యూరిన్ చాలా ఎల్లోయిష్గా వస్తున్నా వాళ్ళు దీన్ని తీసుకుంటూనే కిడ్నీస్ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి కంపల్సరీగా మీ డైట్లో దీన్ని వాడటం చాలా మంచిది. ఎట్లాగో మనకి చట్నీస్ చేసుకుంటుంటాం మనం రెగ్యులర్గా, అదేవిధంగా పొళ్ళు చేసుకుంటుంటాం, స్వీట్లు చేసుకుంటుంటాం, వాటిలో కంపల్సరీగా దీన్ని వాడటం చాలా మంచిది. వీలైనప్పుడల్లా కూడా దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుని పౌడర్ పెట్టుకొని మనం దోశ పిండిలో వాడుకోవచ్చు, ఇడ్లీ పిండిలో వాడుకోవచ్చు, చపాతీ పిండిలో వేసుకోవచ్చు, ఏమైనా కూరలు చేసుకున్నప్పుడు పైనుంచి చల్లుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది, దాని యొక్క పోషక విలువలు కూడా మనకు అందుతాయి అన్నమాట. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఉలవల్ని అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నామండి. ఉలవల్ని, కందిపప్పుని, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. కావంటే మీరు పెసలు కూడా వాడుకోవచ్చు, ఇక్కడ బొబ్బర్లు కూడా వాడుకోవచ్చు. ప్రజెంట్ డేస్లో చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం, అట్ ద సేమ్ టైం ఫైబర్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవటం, స్ట్రెస్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కలిపి వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళ డైట్స్లో ఇలాంటి ఐటమ్స్ని, అంటే ఉలవలు ఇలాంటివి వాడుతున్నట్టయితే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఉంటుంది. వాళ్ళకి మెయిన్ అక్కడి నుంచి మనకి జబ్బులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఐటమ్ని వీక్లీ వన్స్ అయినా కంపల్సరీగా వాళ్ళ డైట్లో చేర్చుకోవటం చాలా మంచిది. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి, ఇండైజెషన్కి, ఎస్పెషల్లీ బౌల్ మూమెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది.
దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. నెక్స్ట్ కందిపప్పు, కందిపప్పు కూడా ఇక్కడ మనం గోదర్బాల్ వాళ్ళది అంటే న్యాచురల్ మెథడ్లో పండించిందే వాడుతున్నాం. పాత రోజుల్లో మనకి కందిపప్పు నా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు కుంపటి మీద వండేవాళ్ళు, నిప్పుల మీద. అలా ఇలాంటి ఇత్తడి గిన్నెల్లోనే కందిపప్పును ఉడికించేవాళ్ళు. ఆ కందిపప్పు కూడా తిరగలి ఇసిరింది వాడేవాళ్ళు. దానివల్ల మనకి ఎక్కడ ఆల్మోస్ట్ అంత దూరంలో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నా కూడా మనకి అరోమా అంత బాగా వచ్చేది. కానీ ప్రస్తుతం మనం వాడుతున్న కందిపప్పు బాగా ప్రాసెస్ చేసి దానికి బోరిక్ యాసిడ్ వేసి బయట అమ్ముతారు. అందుకే మనం కందిపప్పుని తాకినప్పుడు పొడి పొడిగా తెల్లగా మనకు ఉంటుంది. దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలామంది క్యాన్సర్స్ కామన్ అయిపోయింది, ఎందుకంటే మనం తినే ఫుడ్డే అలా అయిపోయింది. కంపల్సరీగా మీరు అలాంటిది కాకుండా ఇలా న్యాచురల్ మెథడ్లో పండించి న్యాచురల్ మెథడ్లో దాన్ని ప్రాసెస్ చేసినందుకు తిరగలిస్తుంది. అట్లీస్ట్ ప్రాసెస్ చేసి దీన్ని చూస్తే మీకు అక్కడక్కడ పొట్టు కనిపిస్తుంది. మనకి అరోమా కూడా వేపుతుంటే కూడా ఉడకబెడుతున్నా కూడా అరోమా మనకి ఆ కందిపప్పు కమ్మని వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు అది పోయింది. ఈ గోదర్బార్ వాళ్ళు ఈ కందిపప్పుని కూడా అలాంటి వాటిని వీళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి ఇక అలాంటి ప్రోడక్ట్ని మీరు ఇంట్లో వాడటం, మనం జబ్బు వచ్చిన తర్వాత ఏదో సప్లిమెంట్స్ వేసుకునే బదులు తినే ఆహారమే న్యాచురల్ మెథడ్లో తీసుకుంటే దాంట్లో అన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి సప్లిమెంట్స్ బదులు తినే ఆహారాన్ని మంచిగా ప్యూర్ ఫామ్లో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఖర్చుగా ట్యాబ్లెట్స్కి ఇన్వెస్ట్ చేయాలి. ఫుడ్ దగ్గర చాలామంది ఆలోచిస్తారు, ఇది ఎక్కువైపోయింది బేరం ఆడతారు. కానీ హాస్పిటల్స్లో మందుల దగ్గర అసలు బేరం ఆడం, ఎందుకంటే చచ్చినట్టు కొంటాం. అది ఎంతైనా కూడా అదేదో ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తే అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మటుకు గీసి బేరం ఆడి ఏది తక్కువ అదే కొంటాం అనమాట. అక్కడ మటుకు ఏది కాస్ట్లీ మంది అదే కంపల్సరీ కొనాల్సి వస్తుంది. కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మన భోజనాన్ని, మన లైఫ్ స్టైల్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ మటుకు ఖర్చుకి వెనకాడం, ఎందుకంటే అది మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆలోచించాం. తల తాకట్టు పెట్టినా డబ్బులు కడతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 100 రూపాయలు 120 రూపాయలు ఇక్కడ గీసి బేరం ఆడతాం. ఎందుకని ఒక 60 రూపాయలు అయినా చీప్గా ప్రాసెస్ చేసిందే కొంటాం. ఇక్కడ రేట్ అనే కాదు కాకుండా నేను అనేది ఏంటంటే చూస్ చేసుకున్న ఐటమ్ న్యాచురల్గా ఉండాలి, కెమికల్స్ లేకుండా ఉండాలి. అది మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి, ఆరోగ్యాన్ని మింగే విధంగా ఉండకూడదు. ఓకే అండి, కందిపప్పు కూడా వేగిపోయింది. దీన్ని కూడా వేసి చల్లార్చుకుందాం. నెక్స్ట్ మనం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు. ప్రతిసారి అనుకుంటాం మనం కరివేపాకుని పోపులోనే కాకుండా ఇలా కూరల్లో, పచ్చళ్ళలో, చట్నీలో వేసుకున్నందువల్ల లోపల తీసుకుంటాం. దాని యొక్క పూర్తి పోషకాలు మనకు శరీరానికి అందుతాయి. లేకపోతే తీసి పక్కన పడేస్తారు అనమాట చాలామంది కరివేపాకు. అందుకని చాలా సామెత కూడా ఉంది, ఎవరైనా మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరైనా మనల్ని కన్సిడర్ చేయకపోయినా కరివేపాకులాగా తీసి పక్కన పడేస్తున్నాం అనే ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఇట్లా కరివేపాకుని మనం పచ్చళ్ళతోటి కలిపి రుబ్బిన, పొడి చేసుకుని కూరల్లో వేసుకున్న, దానివల్ల పూర్తి దాంట్లో ఉండేటువంటి పోషకాలన్నీ మనకు అందుతాయి. చివరిగా ఎండుమిర్చి, పూర్తి మెచ్చ చూసి సరిపోద్దని స్టవ్ ఆపేసుకొని దీన్ని మనం చట్నీలాగా రుబ్బుకుందాం. కిడ్నీ స్టోన్స్ ఉండి సఫర్ అవుతుంటే వాళ్ళు ఉపశమనానికి ఈ యొక్క హార్స్ గ్రామ్ని అంటే ఉలవల్ని రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగుతుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. చల్లారిపోయింది, ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను. దీనికి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు వద్దనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు, లేకపోతే ఆమ్చూర్ పొడి కూడా కలుపుకోవచ్చు.
ఇంకి కొంచెం సాయంత్రం లవణం కూడా యాడ్ చేసుకున్నాం. అంటే ఇది ఎంత కావాలంత అది కూడా వేసుకొని ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీనికి ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి కొంచెం లైట్గా అది రోస్ట్ అవుతున్నప్పుడు మినపప్పు, అది కూడా రోస్ట్ అవుతున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, అంటే ఇంగు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. స్టవ్ ఆపేసి పచ్చడి పోపు కలిసి పెట్టాలి. ఇది స్టవ్ ఆపేసుకున్నాం, ఇది నేను వెయిట్ చేయక్కర్లేదు. ఆ పోపు ఈ చట్నీ కలిపి మంచి కమ్మని వాసన వస్తుంది. మనం ఈ లోపల సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. పైనుంచి ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి కూరతోటి వేసుకుందాం. ఉలవలతోటి డెకరేట్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి కూర కూడా వేద్దాం. ఓకే అండి, ఎంతో కమ్మని ఉలవల పచ్చడి తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఉలవల చట్నీ తయారు చేసే విధానం: ముందుగా ఉలవల్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పు కూడా వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వేపుకుని అన్నిటినీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు దానికి కొంచెం చింతపండు గుజ్జు, తగినంత సాయంత్రం లవణం కూడా వేసి చట్నీలాగా మెత్తగా రుబ్బుకొని పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మని ఉలవల చట్నీ తయారవుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఉలవల్ని కొంచెం రోస్ట్ చేసుకొని దానికి కొంచెం జీలకర్ర, అంటే ఒక 100 గ్రాములు ఉలవలు తీసుకుంటే ఒక 20 గ్రామ్స్ జీలకర్ర కూడా తీసుకొని రెండు కలిపి రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకుంటుంటే వాడికి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూడడం. నెక్స్ట్ మనకి రాగి పచ్చి శనగల దోశ ఉంది కదా, దాంతో చేద్దాం. ఇది రైస్తో కూడా చాలా బాగుంటుంది, దోశల ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఒకటి అంత లోపల దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రాగి పచ్చి శనగల దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి పచ్చి శనగల దోశకి కావాల్సిన పదార్థాలు: రాగులు 2 కప్పులు, పచ్చి శనగలు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, సాయంత్రం లవణం రుచికి సరిపడినంత, నూనె దోశలు కాల్చుకునేదానికి సరిపడినంత. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రాగులు, వీటిని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు. మన భారతదేశంలో ఎక్కువగా పండించేటువంటి పంటల్లో రాగులు కూడా ఒకటి. మనకి వరి, గోధుమ తర్వాత రాగుల్ని అంత ఎక్కువగా పండిస్తారు. ఒకప్పుడు వీటిని అందరూ వాడేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలవాటే. రాగి అంబలి, రాగి సంకటి, రాగి గట్క, రాగి రొట్టె, ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. స్వీట్స్ చేసుకోవచ్చు. అలా ఆల్మోస్ట్ దీంతో మన వరి బియ్యంతో ఎన్ని చేసుకుంటాం అన్నీ. కాకపోతే దీన్ని కొంచెం నూకలాగా చేసుకుని ఉప్మా చేసుకోవచ్చు, రాగి సంకట్లా చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. ఇట్లా దోశని ఈజీగా చేసుకోవచ్చు. దోశ చాలా ఈజీ అండి. ఇది మన భారతదేశం ఒకప్పుడు 150 రకాలు ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ చాలా వరకు అంతరించిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే దాదాపుగా ఒక 25 రకాలు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఈ రాగులకి ఈ శనగలు అంతర పంటగా వేస్తారండి కర్ణాటకలో. ఎందుకంటే వేసినప్పుడు భూమి 2 కలిపి వేసినందువల్ల
భూమి సారవంతం అవుద్ది. అదేవిధంగా ఈ యొక్క పచ్చి శనగలు ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. ప్రెగ్నెన్సీకి చాలా మంచిది. ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎంత ప్రోటీన్ కావాలో, ఎంత ఫైబర్ కావాలో ఒక రోజుకి అది ఒక కప్ ఆఫ్ ఈ యొక్క పచ్చిశనగల్ని ఈ సీజన్లో దొరికినప్పుడు తీసుకుంటున్నట్లయితే వాళ్ళకి అది సంపూర్ణంగా అందుద్ది. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు. పిండం ఏర్పడినప్పటి నుంచి తీసుకున్నట్టయితే పిండం కూడా ఆరోగ్యకరంగా ఎదుగుదల అవుతుంది. స్కెలిటన్ ఫామ్ అవుతున్నప్పుడు ఇది కానీ తీసుకున్నట్టయితే ఆ సీజన్లో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఆ పుట్టే బిడ్డకి ఎముక పుష్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రాగుల్ని, మినపప్పుని, మెంతుల్ని ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకొని దానికి రుబ్బేటప్పుడు ఈ పచ్చి శనగలను కూడా కలిపి తగినంత సైంధవం కలిపి ఈ విధంగా మనం దోశ పిండిలాగా రుబ్బి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం దోశలాగా వేసుకొని కాల్చుకున్నాం. ఇప్పుడు మనం దోశ పెంక పెట్టుకొని దోశలు వేసుకుందాం. పెంక వేడైపోయింది. ఇప్పుడు నేను దోశలాగా వేసుకుంటాను. కొంచెం నూనెతో కానీ నెయ్యితో కానీ మనం కాల్చుకోవచ్చు. కాలిపోయింది. రెండో సైడ్ కూడా వేసుకొని దీన్ని కాల్చుకుందాం. ఓకే అండి, ఇలా నేను ఒక 2-3 దోశలు వేసి పక్కన పెడతాం. ఓకే అండి, మనం ఎంతో కమ్మని రాగి పచ్చిశనగల దోశ కాల్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం శనగలతోటి. ఓకే అండి, ఎంతో కమ్మని రాగి పచ్చిశనగల దోశ తయారైపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. రాగులు, మినపప్పు, మెంతులు కలిపి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుని దోశ పిండిలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత దీన్ని పెంక మీద దోశలాగా వేసుకొని బాగా కాల్చుకొని మనకి ఇష్టం వచ్చిన చట్నీతో తింటే ఎంతో కమ్మని రాగి పచ్చి శనగల దోశ తయారవుతుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇందాక ఆల్రెడీ మనం ఉలవల పచ్చడి చేసుకున్నాం, దాంతో తిన్నాం. చాలా బాగుందండి. రాగి ఈ ఫ్లేవరు అండ్ ఉలవల యొక్క ఎస్పెషల్లీ ఆ రోస్ట్ చేసాం కదా, అందులో దాంట్లో అన్ని దినుసులు పడ్డాయి. కందిపప్పు, జీలకర్ర, ధనియాలు అన్ని ఫ్లేవర్స్ కలిపి ఇది కాంబినేషన్ చాలా బాగుంది. అది ఎస్పెషల్లీ రైస్లో ఇంకా బాగుంటుంది నెయ్యితో తింటే. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇంతటితో రాంబాబ్స్ కిచెన్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.